ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎటువంటి కోపము లేదు. ఇప్పుడే కాదు అధ్యక్ష, ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష ఆయనకు వ్యతిరేకంగా. అధ్యక్ష అంతో ఇంతో ఆయన మీద ఎఫెక్షనే తప్ప ఆయన మీద ఎటువంటి అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు అధ్యక్ష. అధ్యక్ష, నందమూరి తారక రామారావు గారు అని ఈ పేరు మనం పలికితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు అధ్యక్ష. చంద్రబాబు గారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి పేరు పలికితే పైనున్న ఎన్టీ రామారావు గారికి నచ్చదు అధ్యక్ష. ఐరనీ అధ్యక్ష అది. అధ్యక్ష, ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు అని, గొప్ప వ్యక్తి అని చెప్పని వారు బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అధ్యక్ష, ఇండియాలో కూడా ఎవరు ఉండరేమో అధ్యక్ష. నిజంగానే గొప్ప నటుడు, గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. అధ్యక్ష, ముఖ్యమంత్రిగా కూడా అధ్యక్ష ఆయన దాదాపు 7 సంవత్సరాల పాటు పరిపాలన కూడా చేశాడు, రకరకాల గ్యాప్స్తో ఆఫ్ కోర్స్. అధ్యక్ష, చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవారేమో అధ్యక్ష. ముఖ్యమంత్రిగా కూడా ఖచ్చితంగా 2వ టర్మ్ కూడా పూర్తి చేసి ఉండేవారేమో అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఆయనను వెన్నుపోటు పొడవకపోయిందంటే ఆయన బ్రతికి ఉంటే అధ్యక్ష, ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష. 1995లో అధ్యక్ష ఆయన తన సొంత అల్లుడు, కూతురునిచ్చిన అల్లుడు వెన్నుపోటు, ఆ వెన్నుపోటుకు తోడు దానికి ఈనాడు రామోజీరావు గారు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన డబ్బులు సంచులు మోయటం,